టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తు ఉంటుందా ఉండదా అనేటువంటి అంశం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా సర్వత్రా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో కొంతమంది ఈ మూడు పార్టీలకి పొత్తు ఉంటుందని చెప్తూ ఉంటే మరికొంతమంది ఏమో ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ జనసేన అలాగే భారతీయ జనతా పార్టీకి పొత్తు ఉండదు అంటూ కూడా మరికొంతమంది చెప్తూ ఉన్నారు. అసలు పొత్తు ఉంటుందా ఉండదా, పొత్తు గనక ఉంటే ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ ఉద్యమకారులు, ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చలసాని శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే. సార్ నమస్కారం. అందరికీ నమస్కారం. సార్, భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన పొత్తుపై ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? కొంతమంది ఏమో అసలు పొత్తు ఉంటుంది అంటున్నారు, మరికొంతమంది ఏమో పొత్తు ఉండకపోవచ్చు అంటూ కూడా వాళ్ళ వర్షన్ చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు పొత్తు ఉండే అవకాశం ఉందా? ఒకవేళ ఉంటే గనక ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు సార్? మీరు విజయవాడ రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కి రాజమండ్రి స్టేషన్లో దిగాలి. దాంట్లో కోటకుమ్మ ఉంటుంది, చాలా ఫేమస్ రాజమండ్రి దగ్గర కోటకుమ్మ. కోటకుమ్మానికి రైట్ సైడు చిలక జ్యోతిష్యుడు ఉంటాడు. ఆ చిలక జ్యోతిష్యుడు కార్డు తీస్తే చెప్పే పరిస్థితి దాని అది కూడా క్యూ ఉంది. అక్కడ చాలామంది కూడా జనసేన, తెలుగుదేశం, అక్కడ టికెట్లు ఎవరు వస్తే అక్కడ అంతా సంకుల సమరంగా ఉంది. వాళ్ళందరూ లైన్లో ఉన్నారు. వాళ్ళు అయిపోయిన తర్వాత మన కార్డు తీస్తారంట. హాస్యాస్పదంగా మార్చారండి ఒక పొత్తుల విషయాన్ని. కేంద్రంలో ఉన్న ఉత్తర భారతీయ జనతా పార్టీ తన కరుణా కటాక్షాల కోసం ఎదురు చూసే విధంగా చూసి వేచి ఇన్నాళ్ళు చూసిన తర్వాత వీళ్ళు ఒక డిస్ట్రిబ్యూట్ చేశారు. వాళ్ళకి కోపం వచ్చిందంట. ఎవడు కోపం, ఏంటండి ఇది? ఈ రాష్ట్రం ఏమన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళ అయ్యగారు గుజరాతీ గుమ్మా వ్యాపారులు జాగీర్ అనుకున్నారు వాళ్ళు. మనం మాట్లాడదాం పొత్తు గురించి. మనం ముందు నేను అడుగుతున్నా, మనం చూస్తూ ఉంటే నిన్న కూడా మొన్న 3 days బ్యాక్ జగన్మోహన్ రెడ్డి గారి అధికారిక నివాసాన్ని ముట్టడించాను నేను, జేడి లక్ష్మణ్ గారు. చాలామంది తెలుసు, మేజర్ మీడియాలో ఎయిరు వీళ్ళకి. శర్మ గారు ఉద్యమం చేస్తే వేస్తారు, ఉద్యమం కూడా చేయరు. ఆవిడ 4 సార్లు ఆవిడ కూర్చుంటే నేను వెళ్తున్నాను అనకంటే వెళ్ళేది తర్వాత సంగతి. నేను అక్కడ దేహాధ్యక్ష చేయగానే దద్దరిల్లిపోతాయి. ఉద్యమాల్లో ఉన్నాం, నిజాయితీగా నిబద్ధత చేస్తాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం, తెలుగు జాతి కోసం. సరే కమింగ్ అలాంటిది ఒక ఆత్మగౌరవ పార్టీలుగా ఇదేం కర్మ అండి? వాళ్ళ కరుణా కటాక్షాల కోసం ఎదురు చూడాల్సిన పని ఏంటండి? పవర్ స్టార్ కళ్యాణ్ బాబు గారు అంటే ఎవరు అనుకున్నారు మీరు బళ్ళారిలో మీటింగ్ పెట్టండి, 50,000 మంది వస్తారు రూపాయి పెట్టకుండా. బరంపూర్లో పెట్టండి, మన హోస్పేటలో పెట్టండి, అలాగే షోలాపూర్లో పెట్టండి, చెన్నైలో పెట్టండి, బెంగళూరు, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో కావు కదా. అలాంటి మనిషిని తీసుకొచ్చి ఈ దిక్కుమాలిన అడ్వైజర్లు ఎలా చేశారండి? ఆయన ఢిల్లీ వెళ్ళి కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చిందా? 8 నిమిషాల సేపు అలా ఉండిపోయారు. కాళ్ళు పట్టుకున్నానని చెప్పారు ఆయన, చేతులు పట్టుకున్నా అన్నారు, ఎన్నో మాటలు పడ్డారు. దేనికోసం? భావితరాలు బాగుండాలని. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విభజన హామీలు వస్తే వచ్చే తరం బాగుపడుతుంది, ప్రజలు బాగుపడతారు. లేదంటే ఎవరు జగన్ గారు ఉన్నా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇంకొకళ్ళు ఉన్న హోదా విభజన హామీలు రాకపోతే అవి ఇంద్రుడు చంద్రుడు వచ్చినా అక్కడ ఏం చేయలేరు, విష్ణుమూర్తి దిగినా అని చెప్పి అందరికీ నేను చెప్పలేదు. పాచిపోయిన లడ్డూలు ఆయన మాట్లాడారు, ఉత్తర భారతీయ అహంకారం మాట్లాడారు అని తెలుసు అందరికీ. అప్పుడు 2016లో మాట్లాడిన ఇంకా నమ్మక ద్రోహం చేసింది కేంద్రంలో ఉన్న ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి నయవంచం చేసింది. 2016 ఇంకా మోసం చేసింది. ఆ మోసం చేసిన పార్టీతో తెలుగుదేశం పార్టీకి మ్యాచ్ ఫిక్సింగ్ చేయడానికి, అంటే ఆల్రెడీ ఒకసారి వాళ్ళకి 2 పార్టీలు కలిపి ఏకమైపోయినాయి, ఒక బంధంతో ఏకమైనారు. ఎప్పుడు 1984లో, 89లో తెగిపోయింది బంధం. రెండోసారి మళ్ళీ 98లో ఇప్పుడు బంధం ఏర్పడింది. 2004లో ఆ బంధం డైవర్స్ అయిపోయింది. 2014లో మూడోసారి బంధం ఏర్పడింది. అది 2018లో ఫిబ్రవరి 7వ తారీఖున వెళ్ళిపోయింది. ఇప్పుడు 4వసారి వాళ్ళ మ్యాచింగ్ ఫిక్సింగ్స్ కోసం కళ్యాణ్ బాబు గారు లాంటి మనిషి వాళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సిన దౌర్భాగ్య స్థితి ఎందుకు వచ్చిందని అడుగుతున్నాను. దమ్ముండి ఆయన నిలబడితే ఈ 2 స్టేట్స్ కాదండి, తెలుగు జాతికి లీడర్గా మారి ఆయన అనమానం మిగతా ఉందని నరవాల్సిన పరిస్థితి. వాళ్ళ అభిమానులను ఏమనుకున్నా నేను అడిగిన మాటలు ఆఫ్టర్ 1 year వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు. ఆయనకి ప్రజలకు ఎంతో చేయాలని ఉందనుకుని భావిస్తున్నా. ఎవడండి దిగ్మాలిన అడ్వైజర్లో? అది నేను మాట్లాడలేదండి, ఆయన మాట్లాడారు. ఉత్తరాది అహంకారం నశించాలన్నారు, లడేంగా అన్నారు, దక్షిణాది యొక్క ఆత్మగౌరవం అన్నారు. ఇప్పుడు నేను అన్నమాట తప్పైతే ఆయన అన్న మాటలే కదా మొట్టమొదటి కదా గట్టిగా నినదించారు. ఆ తర్వాత ఇంకా అన్యాయం జరిగింది కదా.
అందువల్ల నా ఉద్దేశం ప్రకారం ఫస్ట్ అసలు ఆలోచన వాళ్ళ గురించి పాకులాడటం తప్పు. ఏ పార్టీ ఎవరితో కలుస్తుందో వాళ్ళ ఇష్టం. ఒకవేళ వారు పోటీ చేయాలనుకుంటే ధైర్యంగా పోటీ చేయాలి, అంతే తప్ప ఆ పార్టీ కోసం వెంపర్లాడటం కుదరదు. తెలుగుదేశం జనసేన పొత్తు ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు కాదు, 1 year బ్యాకే చెప్పాం, కానీ ఇక్కడ అయిపోతుందని చెప్పాం. అందువలన డెఫినెట్గా అవుతుంది. ఉత్తర భారతీయ జనతా పార్టీ కలిస్తే మాత్రం ఆ రెండింటికి విజయ అవకాశాలు గండిపడుతుందని చెప్పను, కానీ చాలా భయంకర నష్టం జరుగుతుంది. పొత్తుకు కూడా ఇప్పుడు అమిత్ షా గారు బహుశా ఆదాని గారు అడుగుంటారేమో. ఆదాని గారు అండ్ ఇంకా సంఘవి గారు చాలామంది ఉన్నారు అక్కడ వ్యాపారులు. వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఎందుకు ఒకళ్ళు కాదు కదా, పెద్ద బోర్డు ఆఫ్ పెద్ద చాలామంది ఉంటారు అక్కడ. గుజరాతీ వ్యాపారులు అందరూ చాలామంది కూర్చుని ఉంటారు. వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి కదా. అందుకని ఆంధ్రప్రదేశ్లో పొత్తు గురించి కూడా అక్కడ తప్పదండి. అక్కడ మనం ఎంపీకి ఎవరికి ఇచ్చాం? గుజరాతీ వ్యాపారి గారు మనిషికి ఎంపీగా ఇచ్చేసాం. ఆయన జీవితంలో ఆంధ్రప్రదేశ్ గురించి చచ్చిపోతారు. ఎక్కడ మనుషులు చచ్చిపోతారు, ఆత్మహత్య చేసుకున్న ఆయన ప్రత్యేక హోదా విభజనల కోసం నోరు మెదపడం, ఎప్పుడు వాళ్ళ వ్యాపార ప్రయోజనాల కోసం ఆయన మాట్లాడుతారు. ఏం చేయమంటారు చెప్పండి? తోలు బొమ్మలు ఆట ఇస్తున్నారు కదండి ఆ వ్యాపారులందరూ మన రాజకీయ నాయకుల్ని. నాకు ఎంత బాధగా ఉందంటే, కనీసం తెలంగాణ బిడ్డలు, తెలుగు జాతి బిడ్డలు, తెలంగాణ సోదరులు కుమారులే కదా అందరూ, కుమార్తెలు అందరూ కనీసం ఆత్మగౌరవంతో పోరాడుతున్నారండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ ఉంచుతాడా? కేటీఆర్ గారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కనీసం సరే ఆయనలో అటు ఇటు ఉన్న కొంతవరకు నిలబడ్డారు. ఇవాళ ఎక్సెప్ట్ రేవంత్ రెడ్డి గారు నిన్న గుజరాత్ మాట తప్ప ఆయన కూడా నిలబడ్డాడు గట్టిగా. వీరభద్రం గారు, చాడ వెంకటరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు అందరూ నిలబడి ఉన్నారు వ్యతిరేకంగా. అదేం కర్మ అండి, దౌర్భాగ్యం అండి. ఆంధ్రప్రదేశ్ దాపరించింది నాయకులు, ముఖ్యమైన నాయకులు అందరూ తోలుబొమ్మలాట్లో వాళ్ళు ఇచ్చే పప్పిట్ షోలో, గోమా వ్యాపారులు పప్పిట్ షోలో పడిపోయారు. ఆత్మగౌరవాన్ని తీసుకెళ్ళి ఢిల్లీలో ఇల్లు కాదు జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ. ఇప్పుడు అందుకని సరే అది నా ఉద్దేశం ప్రకారం తెలుగుదేశం జనసేన కూడా పొత్తులో ఉంటే ఇవాళ డెఫినెట్గా వాళ్ళు అడ్వాంటేజ్లో ఉంటారు. ఉత్తర భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే టఫ్లో ఉంటారు. ఓకే, అంటే భారతీయ జనతా పార్టీతో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటే 2% ఓట్ బ్యాంక్ తగ్గుతుంది అంటూ కూడా కొన్ని సర్వేలు వచ్చిన నేపథ్యంలో అది వాస్తవం అంటారా మీరు? వాస్తవేనండి. ఇవాళ అనేక సర్వేలు ఉన్నాయి. ఇప్పుడు నేను మాట్లాడిన సర్వేలు వాళ్ళు ఎవరైనా ట్రోల్ చేసేవాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏప్రిల్ 12 తర్వాత చెప్పాను 141 స్థానాల పైన వస్తాయని. దానికోసం ఈ అప్పుడున్న అధికార పక్షంలో ముఖ్యమంత్రి గారు పక్కన ఉన్న నాతో మాట్లాడటం కూడా మానేశాడు. వాస్తవాలు చెప్తే రుచించదు. అలాగే 2014 చెప్పినప్పుడు వైకాపా ఆయన మాట్లాడుతూ మానేశాడు. మరి ఈ సర్వేల సారాంశం అంతా కూడా చంద్రబాబు గారు గ్రహించి ఉంటారు కదా సార్. 42-43% దాటి వెళ్ళట్లేదండి. ఓకే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే 2% ఓట్ బ్యాంక్ తగ్గుతుందని చంద్రబాబు గారికి తెలిసినా కానీ ఆయన పొత్తు పెట్టుకోబోతున్నారు. ఎందుకంటే ఆయన్ని వేధించి ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని దింపారు రంగంలోకి. ఐవీఆర్ కృష్ణారావు గారు, అప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్, వీళ్ళందరూ వ్యతిరేకమే. అప్పుడు ఇంకో రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్, వీళ్ళందరూ భయంకరంగా వ్యతిరేకం చేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కోసం ఏదో ప్రజాస్వామ్య రక్షకుల కింద తిరుగుతున్నారు. సరే, నేను తప్పట్ను, మార్పు వచ్చి ఉంటుంది. ఏదో వాల్మీకి అని చెప్తానంటారు కదా, అలా మార్పు వచ్చి అప్పుడు ఆయన వేధించింది తలుచుకుని ఉంటారు. అష్టదిగ్బంధనం చేశారు, భయపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు దక్షిణాదిన స్టాల్వార్ట్ పొలిటికల్ లీడర్, యాజ్ అండ్ డేట్ ఈజ్ నెంబర్ 1 స్టాల్వార్ట్ లీడర్. వెంకయ్యనాయుడు గారిని గుమా వ్యాపారులు ఇద్దరూ కలిసి ఆయన షెడ్లోకి పంపించారు. ఆయన ఏదో ఓపెనింగ్లో భజనలు చేసుకుంటూ ఉన్నారు. ఆయన తిరిగే కాలు, మాట్లాడినవారు ఊరుకోలు లాంటిది ఆయనకి అదే లైఫ్. ఆ లైఫ్ నరికేసి పంపించారు ఆయన. దేవగౌడ గారిని షెడ్లో పెట్టేసి పక్కన పడేసి కుమార్ ఆయన్ని లాక్కుండా చూస్తున్నారు, ఆయన కుమారుడిని. తెలుసు కదా నీకు కోసం. అందువలన ఇవాళ ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో అరెస్ట్ చేసి పెట్టారంటే అమిత్ షా గారు తెలియకుండా జరుగుతుందని చిన్నపిల్లలు మనం చెవిలో పూలును క్యాబేజీ పూలు పెట్టుకుని తిరుగుతున్నాం మనం. ఇవాళ అది కూడా గుర్తుంటుంది. అమ్మో వీళ్ళు చేస్తున్నారు, తర్వాత వాళ్ళ ధర బయటకు వచ్చని చెప్పి ఏమన్నా చేయగలుగుతారు. ఘటనాఘట సమర్థులు. హిట్లర్ గారు ఒక మూలక రారండి వీళ్ళు చేసే దాంట్లో. అప్రకృతి ఎమర్జెన్సీ నడుస్తుంది, అందుకని భయపడుతున్నారు. ఎలక్షన్ సజావుగా జరగడం తగ్గింది ఏదో విధంగా. ఈ జగన్ గారు సాగుకొని చెవులు మూసేటట్టున్నాడు అనే అభిప్రాయం వాళ్ళకి కొంతలో వచ్చిందండి. అందువల్ల ముందర ఈ ఉపరితలం తప్పిపోతే చాలు, తర్వాత చూసుకుందనే భావం అయి ఉండొచ్చు బహుశా. ఓకే సార్, ఇంతకీ అసలు పొత్తు ఉంటుందంటారా? ఉంటే ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? 2-3 రోజులు 7-8 తారీఖుల్లో నిర్ణయం జరుగుతుందండి. మొన్న 29 తారీఖున ఎన్నికల కమిటీ, పార్లమెంట్ కమిటీ మీటింగ్ జరిగింది.
దాంట్లో చాలా అనేక రాష్ట్రాల సీట్లు కూడా అనౌన్స్ చేశారు. దాంట్లో కొన్ని రాష్ట్రాలకి 50 సీట్లు కూడా అనౌన్స్ చేశారు. అందువలన 7-8 తారీఖుల్లో మిగతా ఆంధ్రప్రదేశ్ కూడా దాంట్లో ఎజెండాలో ఉంది. బహుశా వస్తుంది. వాళ్ళు కరుణ కటాక్షాల కోసం ఎదురు చూస్తున్న తీతు పెట్టలు అలా చూసినట్టు చూస్తూ ఉన్నారు. బహుశా వాళ్ళ కరుణ కటాక్షలు వస్తే పొత్తే జరుగుతుంది. బహుశా జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. మోర్ దెన్ ఇంకా సీట్ల సర్దుబాటు కాలేదు. సీట్ల సర్దుబాటు కోసం మాత్రమే చర్చలు జరుగుతున్నాయి. సీట్ల సర్దుబాటు ఏం కాదు. వాళ్ళు ఇప్పుడు గుజరాతీ వ్యాపారులు డిసైడ్ చేసిన తర్వాత కూడా సీట్లు సర్దుబాటా? ఓకే, వాళ్ళు ఎదిరించే ధైర్యం ఉంది ఎక్కడ గుజరాతీ వ్యాపారులని? బిక్కుమంటా ఉన్నారు. మీకు నేను ఇంతకుముందే చెప్పాను, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సింహాలు ఉన్నాయి, పులులు ఉన్నాయి, బ్రహ్మాండమైన ఏనుగులు ఉన్నాయి, గర్జింపులు గాండ్రింపులు గేంకారావాలు వినపడుతున్నాయి అనుకున్నాం. ఇవన్నీ ఢిల్లీకి వెళ్ళగానే అదేదో ఢిల్లీకి తీసుకెళ్ళాడు. ఏ సినిమా? RRR సినిమాలో. అయినా అప్పుడు అక్కడికి వెళ్ళగానే పిల్లులుగా మారిపోతున్నాయి. ఏంటి అని చూస్తే దీనికి శాస్త్రవేత్తలందరూ చాలా కృషి చేశారు. కృషి చేసి దీనికి రూట్ కాజ్ ఏంటా, చికెన్ గున్యానా, డెంగ్యూనా, ఎందుకు వచ్చి ఓడిపోతున్నా ఢిల్లీకి వెళ్ళాను కనుక్కున్న తర్వాత లేదండి దీనికి వ్యాక్సిన్ వేయాల్సిందే. వీళ్ళకి వణుకుడు రోగం పట్టుకుంది. ఇది అద్భుతమైన వణుకుడు రోగం. ఢిల్లీ వెళ్ళగానే ఇంత స్టోన్ అలా ఎందుకు మారిపోతుందంటే అల్లూరి సీతారామరాజు వ్యాక్సిన్, ఉయ్యాలవాడి నరసింహారెడ్డి, కన్నిగంటి హనుమంతు వ్యాక్సిన్ ఇస్తే, కొమరం భీం వ్యాక్సిన్ ఇస్తే కొంత పోషణ వస్తుంది అంటున్నారు. అంతవరకు మా ఆంధ్రప్రదేశ్కి దౌర్భాగ్య స్థితి ఇంతే అనుకుంటున్నాం. చాలా బాధగా ఉంది. శ్రీనివాస్ గారు, అసలు ఒకవేళ కనుక 25 మనకి అంటే టీడీపీ, జనసేన అలాగే భారతీయ జనతా పార్టీకి పొత్తు కుదిరితే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఎంపీ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది? ఎన్ని స్థానాలని ఈ పొత్తు కూటమి గెలిచే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? వాళ్ళు గుమా వ్యాపారులకు ఉద్దేశం 25కి 25 లాగేద్దామని ఉంటుంది. మనల్ని ఎవరు కానండి, గుమా వ్యాపారులకు ప్రపంచాన్ని మొత్తం లాగేద్దామని ఉంటుంది. కానీ 4 సీట్లు కొత్తపల్లి గీతా గారు అరకులోయ, రాజమండ్రి పురంధేశ్వరి గారు, లాస్ట్ బాల్ వరకు ఆడతానని ఆంధ్రప్రదేశ్ను ముంచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు, రాజంపేట రెడ్డి గారు అంటే కాదు ఇప్పుడు హిందూపూర్ నుంచి ఆయనను వెంకయ్యనాయుడు గారు పిఏ చేశారు. సత్యకుమార్ గారు మహారాష్ట్ర పూర్వీకుల వాళ్ళు ఇక్కడ స్థిరపడ్డా అనుకోండి, మహారాష్ట్ర నుంచి వచ్చిన వారు హిందూపురం అడుగుతున్నారు. బీజేపీకి సెక్రటరీ కూడా ఒకరిగా కూడా ఉన్నారు వారు. అందువలన ఇది కాకుండా కూడా మన జీవీఎల్ నరసింహరావు గారు ఉన్నారు. ఆయన కూడా ఆయన హ్యాట్ స్టోన్ ఈజ్ హ్యాట్ ఇన్ విశాఖపట్నం ఫ్రీ దాంట్లో పడేసి చూస్తున్నారు ఆయన. అలాగే ఆయన తక్కువ చీప్ లిక్కర్ కోసం ఉద్యమం చేస్తూ ఉంటారు. ఇడ్లీలు చీప్ లిక్కర్ ఆయన ఈస్ట్ గోదావరిలో ఉంటారు. ఇంతకుముందు అధ్యక్షులుగా కూడా చేశారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వీర్రాజు గారు. ఆయన చీప్ లిక్కర్ 50 రూపాయలు అనుకో చాలాసార్లు ఉద్యమం చాలా చీప్ లిక్కర్ ఇవ్వాలి సారా గురించి చాలా ఫైట్ చేశారు ఆయన. సామాన్య ప్రజలు ఆ తక్కువ రేటుకి ఇవ్వాలని ఆయన తపన చూసారా, చాలా గొప్ప తపన. ఆయన కూడా తప్పేది, ఆయన కూడా ట్రై చేస్తూ ఉంటారు. వారితో పాటు ఆదినారాయణ రెడ్డి గారు, తర్వాత రావు గారిని ఒక ఆయన తిరుపతి నుంచి వీల్ సంతోష్ గారి క్లోజ్ అనుకుంటా. సుజనా చౌదరి గారు ఉన్నారు. సుజనా చౌదరి గారు ఆల్రెడీ విజయవాడ ఏలూరు మంది తిరుగుతున్నారు. సీఎం రమేష్ గారు కూడా ఇప్పుడు వద్దులే మనం ఇలా అడిగితే తర్వాత రాజ్యసభ తీసుకొచ్చి ఆయన కూర్చున్నారు. బహుశా 4 పార్లమెంట్ సీట్లు అయితే కన్ఫర్మ్ అయితే 5వ సీట్ కోసం చూసుకోవచ్చు. అసెంబ్లీ స్థానాలు 10-12 అడుగుతూ ఉన్నారు. 7-8 ఫైనలైజ్ అవ్వచ్చు. క్యాండిడేట్లు 74 చాలా రెడీగా ఉన్నారు. అందుకని మనం వెయిట్ చేయాలండి. అది అందుకని వాళ్ళు రెడీగా ఉన్నారు. వాళ్ళ కరుణ కటాక్షాల మీద వాళ్ళు తీసుకోగా మంచి తీసుకోగా అంటే ఎక్సెప్ట్ అరకు మాత్రం అది వదిలేశారు. ఎలాగైనా అది తీసుకోగా మిగతా ఏదైతే వదులుతారో మిగతా వాళ్ళని ఎరుకోమంటారు. ఓకే, అంటే 4 స్థానాలతో భారతీయ జనతా పార్టీ వాళ్ళకి పొరుగు పోయింది. ఇండియా మొత్తం మీద ఎక్కడ కూడా 1.27% సిక్కింలో వచ్చిన ఆంధ్రప్రదేశ్లో అందరం లేదు, ఒక్క సీటు కూడా లేకపోయినా మొత్తం ఓట్లు వేయించుకుంటారంటే అది తట్టుకోలేకపోతున్నారు. ఆర్ఎస్ఎస్ వ్యతిరేకంగా సరే వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అందుకని ఆ ట్యాగ్ లేకుండా 3-4 స్థానాలను తెచ్చుకుందాం మనం ఇక్కడి నుంచి. పైగా ప్రభుత్వంలో ఎన్డీఏలో పెట్టేసుకుందాం. ఎందుకంటే ఈసారి 370 కాదు, 250 కూడా వచ్చే పొజిషన్ లేదు. అందుకని అందరినీ లేకపోతే వాళ్ళ కర్మే పట్టిందండి. వాళ్ళకి నితీష్ కుమార్ గారు కాళ్ళు పట్టుకుని కర్మ, లేకపోతే వీళ్ళని బెదిరించి చంద్రబాబు నాయుడు గారిని కలుపుకోవాల్సిన కర్మ, కుమారస్వామి గారిని లాక్కరావాల్సిన కర్మ, అకాలీదళం కూడా తెచ్చుకుందామనే కర్మ, లేదంటే జనతాదళ కుమారస్వామి గారిని లాక్కురావద్దార కర్మ. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? ఎన్సీపీని శివసేనని ఛిద్రం చేయాల్సిన పనులు ఎందుకు వచ్చినాయి? ఇవన్నీ కూడా అక్కడ రావట్లేదని. అందుకని ఎన్ని సీట్లు వచ్చినా అన్ని సీట్లు మంచి వేసేసుకుందాం, బెదిరించి తెచ్చుకుందాం. తక్కువ టమారగజ కనుకోకని ఇంద్రజాల మహేంద్రజాల జిల్లాలో బ్రహ్మాండమైన నిష్ణాతులు వాళ్ళు. దానికి కూడా బెదిరింపు క్రీడ కూడా ఉందండి. ఓకే, మీరు చెప్పినట్లుగా 5 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ కనుక పోటీ చేస్తే
ఎన్ని స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది? 5 స్థానాల్లో. హిందూపురం అన్ని వీళ్ళకి సొంత బలంతో గెలిచేదండి. 100 కంటే తక్కువ ఓటు వాళ్ళు ఎక్కడ గెలుస్తారండి? అంటే కూటమిలో భాగంగా ప్రజలు అసహ్యంగా భావిస్తారు. టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ జనసేనకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఇటు పడితే రాజమండ్రి ఒకటి పెంచుదామని చూస్తున్నారండి. అలాగే హిందూపురం ఒకటి అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ దాంతో హిందూపురం ఒకటి నెగ్గొచ్చండి. మిగతాని షెట్కి వెళ్ళిపోతాయండి. ఓకే. కొత్తపల్లి గీతా గారు కూడా కష్టం అంటారు. కొత్తపల్లి గీత గారు కాకుండా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న 7 సీట్లు 5 స్థానాలు అసెంబ్లీ స్థానాలకి ఉన్న అవకాశం ఉంది. ఏమన్నా వీళ్ళు మళ్ళీ బెదిరించాలి. ఇది రాగానే మళ్ళీ ఆయన చంద్రబాబు నాయుడు గారికి చేసిన పరాభవాన్ని మళ్ళీ జగన్ గారు కూడా వీళ్ళందరూ భ్రమలో ఉన్నారు. వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళని ప్రయోగించి ఆడుకుంటూ ఉన్నారు. కళ్యాణ్ బాబు గారికి తెలుసుకోవాలని కోరుతున్నాను నేను. ఓకే. మరి 5 స్థానాలు చంద్రబాబు గారు ఇచ్చే అవకాశం ఉందంటారా? వాళ్ళు తీసుకునే అవకాశం ఉందండి. ఏదో ఒక సీట్ వద్దు ఇంకా తగ్గించుకొని బతిమాలుకుని ఏదో చేసుకోవాల్సింది చెప్తే గుమా వ్యాపారాలు ఏదో డిసైడ్ చేస్తే ఫైనల్లో ఈ ఒక అరగ సీట్ మాత్రం ఈయనకి వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చారు అంతే. వాళ్ళకు కూడా ఆదివాసీల విషయంలో వెళ్ళాల్సిన అవసరం ఉంది. మతం విషయంలో వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయొచ్చు అక్కడ. ఓకే. ఏంటి సార్, మోదీ గారేమో ఈసారి జరగబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో 400 పైకి స్థానాలు ఎన్డీఏ కూటమి గెలుచుకోబోతుందని, 370 స్థానాలు బీజేపీ పార్టీ ఒకటే సింగిల్గా గెలుచుకోబోతుంది అంటూ కూడా ఆయన డంకా బజాయిస్తున్నారు. ఆ పరిస్థితి 370 సీట్లు కనుక ఆయన గెలుచుకుంటే నేను మీ వైల్డ్ లైఫ్ ఛానల్ దగ్గరికి వచ్చి నా అంచనాలు తప్పవుతాయని క్షమాపణ కోరుతాను ప్రజలందరినీ. ఆ పరిస్థితే లేదంటారు అసలు? క్వశ్చనే లేదు. అది కావాలని కలిగిస్తున్నారు. ఈవీఎం మెషిన్లకి వేసి ఏమనుకున్నా తెలియదు కానీ ప్రజలకి అసలు జనాలకి ఒక్క వాదన అండి. నేను చెప్తున్నాను, రాజస్థాన్లో ఎన్ని సీట్లు ఉన్నాయి? 25. ఇప్పుడు కాంగ్రెస్ కింద వచ్చిన 70 పక్కన పెట్టండి. ఎన్ని సీట్లు ఉన్నాయి బీజేపీ చేతిలో? 24. గుజరాత్లో 26 సీట్లు ఉన్నాయి. ఎన్ని సీట్లు ఉన్నాయి బీజేపీ చేతిలో? కాంగ్రెస్ ఉన్నాయి 26 బీజేపీ. మధ్యప్రదేశ్లో ఎన్ని సీట్లు ఉన్నాయి? 29. 29లో బీజేపీ చేతిలో ఉన్నాయి 28. ఈ కమల్నాథ్ నకుల్నాథ్ వాళ్ళ కొడుకు ఇద్దరు వెళ్ళిపోతున్నారు. ఈయన 28 సీట్లు ఉన్నాయి. ఛత్తీస్గఢ్లో ఎన్ని సీట్లు ఉన్నాయి? 11 సీట్లు. దాంట్లో మళ్ళీ 1-2 మినహా మొత్తం నీళ్ళు ఉన్నాయి. అంటే దాదాపు 30, అక్కడ 50. అంతే కదండి. అక్కడ 50, ఇక్కడ ఇది 40, 91 సీట్లలో 4 సీట్లు పక్కన వాళ్ళకి లేవు. ఇంకేం పెరిగిపోద్దండి? నాకు అర్థం కాదు. తగ్గుతాయి కానీ 90 సీట్లు ఉంటాయి. 90 ఇప్పుడు గుజరాత్ 26, 20 వచ్చినాయి అనుకోండి, బోనస్కి ఇంక 20 కలుపుతారు వాళ్ళకి. ఎక్కడి నుంచి వస్తాయండి? పోతాయి. ఉత్తరప్రదేశ్లో తగ్గబోతున్నాయి, మధ్యప్రదేశ్లో తగ్గబోతున్నాయి, రాజస్థాన్లో తగ్గబోతున్నాయి, గుజరాత్లో నేను చెప్పలేను, మహారాష్ట్రలో తగ్గే అవకాశం ఉంది, కర్ణాటకలో భారీగా తగ్గబోతున్నాయి. ఉన్న సీట్లే పోతుంటే ఇంకో 100-150 సీట్లు ఇంకా ఈవీఎంలు తెచ్చుకోవాలి వాళ్ళు. నేను చెప్పింది వాస్తవం. నెగ్గొచ్చు, అది వేరే డిఫరెంట్ ఇష్యూ. ఒకళ్ళు 230 సీట్లు వస్తే పెద్ద ఆయన నితిన్ జైరామ్ గడ్కరీ గారు, ఏదో రాజ్నాథ్ సింగ్ గారు, వీళ్ళు కనుక ప్రధానమంత్రి అయితే కొంతన్నా మన దక్షిణాది మీద కానీ తెలుగు జాతి మీద కానీ ప్రేమ ఉండే అవకాశం ఉంది. ఈ గుమా వ్యాపారులు 1200 మంది ఎలా తట్టుకుంటామండి మనం? అడ్డంగా నరుక్కుంటా అంటే హింసవాదం కాదు, ఎవరికి అలా కాకుండా అలా వేసుకెళ్ళిపోతున్నారు తెలుగు పారిశ్రామికవేత్తలందరినీ. చాలా దారుణం. అందరినీ నేను తప్పంటుంది, దానిలో గుమా వ్యాపారులు కొంతమందిని. ఓకే. ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటువంటి ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రాబోతుంది. 140కి పైగా స్థానాలు గెలిచే అవకాశం ఉందంటూ కూడా అనేక సర్వేలు ఇప్పటికే వాళ్ళ రిజల్ట్ని అయితే తెలియజేస్తూ ఉన్నాయి. ఏంటి సార్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు? కూటమి టీడీపీ జనసేన ఏ సర్వేలు తెలియజేసినాయి? రీసెంట్గా చాలా ఒక 10 సర్వేల దాకా వచ్చినాయి. చెప్పండి. 10 సర్వేలు ఏ సర్వేలు ఇప్పుడు చెప్పండి నాకు. ఆదరించిన సర్వేలు చెప్పండి. 2 సర్వేలు చెప్పండి. రాజనీతి స్ట్రాటజీస్, నెక్స్ట్ నిన్న వచ్చినటువంటి తెలంగాణ ట్రాకర్స్, ఇలా అంటే రకరకాల రాజనీతి అంటే సోషల్ పోస్ట్ అంది కదా. అది నేను అనుకోను 140 స్థానాలు 150 స్థానాలు వస్తాయి. ఇచ్చినట్లేదు, వెరిఫై చేసుకోండి. ఓకే సరే, పోనీ మీ అభిప్రాయం చెప్పండి. రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? ఏ పార్టీకి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి అంటే ఏం చెప్తారు? ఒక్కటి విజ్ఞప్తి చేస్తున్నాను, ఫ్యూచర్లో ఎలా ఉంటుందో నేను చెప్పలేను. ఫిబ్రవరి ఆఖరి వరకు జరిగిన సర్వేలు కానీ సమాచారం సేకరణ కానీ ప్రస్తుత సమాచారం బట్టి కానీ డిసెంబర్కి దీనికి చాలా మార్పు వచ్చింది. డిసెంబర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ కమ్ డౌన్ డ్రాస్టికలీ అప్ టు నవంబర్లో కూడా 120 స్థానాలు జనసేన తెలుగుదేశం వామపక్షాల కూటమి వస్తుంది అనుకున్నాను. సెప్టెంబర్లో 3 ఉంటే 120 స్థానాలు తక్కువ కాకుండా వచ్చే అవకాశం ఉందని కూడా నేను భావించాను.
అంతలోకి వామపక్షాలు వెళ్ళిపోయినాయి. జనసేన తెలుగుదేశం అన్నారు. అప్పుడు కూడా 120, 110 నేను ఇక్కడ మాట్లాడిన వీడియోలు మీ దగ్గర ఉన్నాయి. 110, 115 స్థానాలు తక్కువ కాకుండా వస్తుంది. అంటే మైనస్ అంటలా, ప్లస్ ఆర్ మైనస్ కాదు, మినిమం ఆ పైన వస్తుంది అనుకున్నాం. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ క్రాస్డ్ 70 సీట్స్, 70 స్థానాలు వచ్చే పరిస్థితి ఉంటే కూటమికి 105 స్థానాలు మాత్రం వచ్చేస్తాం ఉంది. ఎందుకనేది నాకు తెలియదు, నెంబర్ ఆఫ్ సర్వేస్ కానీ మిగతాది కానీ. అంటే గ్రాఫ్ పెరుగుతూ ఉంది. బహుశా నెంబర్ ఆఫ్ మీటింగ్స్, సిద్ధం సభలో లేకపోతే మిగతాది అయి ఉండొచ్చు. అందువలన ఈ ప్రకారం ఇదే గ్రాఫ్ కనుక పెరిగితే వేరే ఉంటుంది. కానీ ఎన్నికలు ఒకసారి డిక్లేర్ అయిన తర్వాత నేను అంగన్వాడీ వర్కర్స్కి వాళ్ళకి మద్దతుగా ఉన్నాను, వాళ్ళకు కూడా ఉంటాను. వాళ్ళ కోరికలకు అలాగే డిమాండ్స్ అన్నీ నెరవేరలేదు, బలవంతాన్ని కొన్నే నెరవేర్చుకుని విరమించాల్సి వచ్చింది. మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ కానీ అనేక సంస్థలు, మిగతా ఉద్యోగస్తులు వాళ్ళందరూ కూడా ఇవాళ గవర్నమెంట్ ఉంది. గవర్నమెంట్ ఒకసారి ఎలక్షన్ వచ్చిన తర్వాత అధికారులు కూడా మాట్లాడరు, ప్రజలు కూడా భయపడే వాళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడతారు. అందువలన వాళ్ళు ఇప్పుడు ఇలా 90 సీట్లు వచ్చిన కూటమి ఎప్పుడు అది బ్యాక్ ట్రాక్ లేదండి. 88 మ్యాజిక్ ఫిగర్ ఈజ్ 88. 88 లోపు ఎప్పుడు రాలా, గత 6 ఏళ్ళ నుంచి 7 ఏళ్ళ నుంచి. కానీ కూటమి ఉన్నా లేకపోతే మనం అది చేసుకున్నా, ఇండిపెండెంట్గా తెలుగుదేశం పోటీ చేసిన. కానీ ఈ గ్రాఫ్ అనేది ఇలా అయితే మనకు అనిపిస్తుంది వైకాపా 100 సీట్లకు వస్తుందని. బట్ నా అభిప్రాయం ప్రకారం మాత్రం అది ఎలక్షన్ డిక్లేర్ అయిన తర్వాత మళ్ళీ ప్రతిపక్ష పార్టీలు ఏదైతే ఉన్నాయో స్టెబిలైజ్ అవుతాయి. మళ్ళీ దే మే గో అప్ టు 110 అని అభిప్రాయం. ఓకే, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త అయినటువంటి ప్రశాంత్ కిషోర్ కూడా జగన్మోహన్ రెడ్డి పాలనలో అసలు ఆంధ్ర రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, ఈసారి జగన్మోహన్ రెడ్డి గెలవడం అసలు ఇంపాసిబుల్ అని ఆయన ఓటమి దిశగా అడుగులేస్తున్నారంటూ కూడా డంకా బజాయిస్తున్నారు. బిగ్ డిఫీట్, మామూలు కాదు, భారీ తేడా తోడిపోతారు. అందువలన 150 సీట్లు అనేది భారీ అనుకుంటే ఈ లెక్కలు కూడా భారీ రావాలి. కానీ ఈజ్ వర్కింగ్ క్లోజ్లీ ఇన్ అసోసియేషన్ విత్ ఎక్స్ కొలీగ్ రాబిన్ గారితో తెలుగుదేశం వాళ్ళ కాల్స్తో పనిచేస్తున్నారు. ఆయన మైండ్ గేమ్ అలా. ఇప్పుడు ఆయన మీద ఎంత దారుణంగా తెలుగుదేశం జనసేన వాళ్ళు చేశారు చూశారు. కోడి కత్తి ప్యాంటెట్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కులాన్ని ప్రవేశపెట్టి నికృష్టుడని ఎన్నిటోళ్ళు. అదెందుకు బీహారీ నొటోరియస్ డెకాయిట్ వాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఈ ప్రశాంత్ కిషోర్ని. అతను బాగున్నప్పుడు తిడతాం, అతను ఏదో పాజిటివ్గా మాట్లాడినప్పుడు ఎత్తేసి మాట్లాడతాం రాజకీయ నాయకులను. మనం స్థిరంగా ఆలోచిద్దాం. ఆయనది ఎలా ఉందో నాకు అనవసరం. ఆయనకి నాకు తెలిసిన సమాచారం ప్రకారం మాత్రం డెఫినెట్గా జనసేన తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చేటట్టే ఫిబ్రవరి ఆఖరి వరకు కనపడతా ఉంది. ఒకవేళ ఎన్నికలు డిక్లేర్ అయిన తర్వాత ఈ ఉద్యోగస్తులు వీళ్ళందరూ బయట వచ్చి గట్టిగా చేసిన నేపథ్యంలో ఆ మెజార్టీ ఇంకా పెరిగే అవకాశం కనపడతా ఉంది. ఒకవేళ ఆయన మేనిఫెస్టో కనుక ప్రకటిస్తే, విశ్వసనీయత ప్రకారం రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వసనీయత ఉంది. ఆయన ఫెయిల్ అయిన విషయాలు ఉన్నాయి, సిపిఎస్ కానీ ఇవి కానీ. కానీ ఈయన హామీలు ఇస్తే చేస్తాడనే కొంత విశ్వసనీయత ఉంది. 10కి 5, 6, 7 నెరవేర్చిన ఆయన 4,000 నుంచి చేస్తానన్న, రుణమాఫీ అని కొన్ని ప్రవేశపెట్టి కరెంటు, ముఖ్యంగా కరెంటు షాకులతోనే ఓడిపోతున్నారు ఆయన. ఆ కరెంటు మీద ఏమన్నా చేయగలిగితే కనుక ఆయనకి కొంత అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. అది ఆయన పాజిటివ్. కానీ ప్రజల్లో బహుళంగా అన్ని వర్గాల్లో ఆయన ఏ వర్గాన్ని టచ్ చేయలేదండి, అందరితో పెట్టుకున్నారు ఆయన, చెప్తున్నాను. అందువల్ల బహుళంగా అన్ని వర్గాల్లో భారీ, ఇప్పుడు 100 వర్గాలు ఉంటే కనీసం 78 వర్గాలు కానీ, అంటే వీళ్ళు భవన నిర్మాణ కార్మికులు, లేకపోతే కూలీలు, లేదంటే ప్లంబర్స్, మిగతా ఉద్యోగస్తులు, అలా ఉంటాయి నెంబర్ ఆఫ్. వీళ్ళందరూ కూడా ఎంత బలీయంగా వ్యతిరేకంగా ఉన్నారు. పట్టణాల్లో అయితే మీరు 100 మందికి 80 మంది వ్యతిరేకంగా ఉన్నారు, 50 మంది తిడుతున్నారు, మామూలుగా తిట్టట్లేదు. గ్రామాల్లో మాత్రం ఇప్పుడు కూడా 46-47% ఓటింగ్ పైన ఉందండి ఆయనకి. అందుకని ఎక్కడ చూసినా 42% తగ్గట్లేదు నెంబర్ ఆఫ్. వైకాపా ఓటింగ్ 42-43% ఉంది. తెలుగుదేశం ఓటింగ్ కూడా 43-43.5% ఉంటుంది. జనసేన ఓటింగు 8%-9% ఉన్న ఒకప్పుడు 10-11% మీద. ఈ రెండు ఎలా అటాచ్ అయితే కొంత ఓట్లు పక్కెళ్ళిపోయే అవకాశం ఉంది. అయినా సరే మీరు చెప్పినప్పుడు 4-5% ఆధిక్యం ఉంది. 2%తోనే తేడా వచ్చింది. అందులో ఉత్తర భారతీయ జనతా పార్టీ కలిస్తే కనుక 2-3% తగ్గినా వాళ్ళ అధికారంలోకి వచ్చే లక్షణాలు ఫిబ్రవరికి కనపడుతున్నాయి. పాలిటిక్స్ డైనమిక్గా ఉంటాయి, తర్వాత మనకు తెలియదు. కానీ గత 6-7 నెలల నుంచి ఏ రోజు కూడా ప్రతిపక్షాల అధికతలు ఉంటాయి. ఏ రోజు సర్వే చేసిన మీరు ఆ ఢిల్లీ సర్వే చేశారు, వాళ్ళకి 15 వస్తాయి. దట్ మే బీ డిఫరెంట్ ఇష్యూ అండి.
బట్ నా అంచనాలు నాకు ఉన్నాయి. తెలంగాణలో నేనేం చెప్పానో మీకు చూశారు, ఇక్కడ కూడా ఎవరు ముఖ్యమంత్రి అవుతున్నారు చాలా క్లారిటీతో ఉన్నాను నేను. ఓకే, మరి 25 ఎంపీ స్థానాల్లో ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉందంటారు సార్? మీ అంచనా ప్రకారంగా మీ అభిప్రాయం? 15-10 వచ్చే అవకాశం ఉంది. 15 కూటమికి వచ్చే అవకాశం అంటే 10 ఫిబ్రవరి నాటికి, ఓకే 10 వైకాపాకు వచ్చే అవకాశం ఉంది. ఓకే సార్, జగన్మోహన్ రెడ్డి రచించినటువంటి ఇది ఈ కాపు ఫిబ్రవరికి చెప్తున్నా. ఓకే, ఓకే. ఫిబ్రవరి ఆఖరి నాటికి. ఓకే అండి. ఓకే, జగన్మోహన్ రెడ్డి రచించినటువంటి కాపు వ్యూహం అనేది అది విఫలమైందని ఇటు ముద్రగడ గారిని అలాగే హరిరామ జోగయ్య గారిని ఆయన కోవర్టులుగా టీడీపీలోకి పంపించేటువంటి ప్రయత్నం చేశారని, కానీ దాంట్లో విఫలమయ్యారు. అది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు గ్రహించి వారికి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు, వారిని పార్టీలోకి తీసుకోలేదు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అబ్సల్యూట్లీ ఐ డోంట్ నో, మీకు చెప్పింది అబ్సల్యూట్లీ. జోగయ్య గారిని ఎలా పంపిస్తారండి? జోగయ్య గారు జనసేనలో ఉన్నారు. ఇప్పుడు కొడుకులు ఉన్నారా లేదా అనేది కొడుకులు విభేదించి వెళ్ళిపోవడం చాలా. ఇప్పుడు పురంధేశ్వరి గారు ఒక పార్టీలో ఉన్నారు, వాళ్ళ బావగారు ఒక పార్టీలో ఉన్నారు, మర్ది గారు వాళ్ళ అబ్బాయి ఒక పార్టీలో ఉన్నారు. అందుకని జోగయ్య గారి విషయంలో వాళ్ళు ఎలా కోవట్లుగా అనుకుంటే, జోగయ్య గారికి ఆయన కాపు కమ్యూనిటీ చాలా ఇంపార్టెంట్, కావాలి అధికారంలో కావాలి, ఏనాడో ఉంది ఆయనకి. 2009లో బట్ ఫర్ హిమ్ వాళ్ళు చాలామంది విమర్శించవచ్చు ఆయన్ని. రాష్ట్రంలో సంబంధం ప్రతి ఎంపీకి సీట్ ఇచ్చింది ఎవరో సోనియా గాంధీ గారు. రాజశేఖర్ రెడ్డి గారు టూత్ అండ్ నైల్ వ్యతిరేకంగా పోరాడినా సరే హర్ష కుమార్ గారికి మధువేష్ గారు కూడా సీట్లు ఇచ్చారు. కావాలంటే ఎవరు నమ్మనండి, ఆ రోజు ఏం జరిగింది చెప్తాను నేను. అందువల్ల హరిరామ్ జోగ్ గారు తన వ్యక్తి, తన కులం వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి దానికి రాజీనామా కూడా చేసి ఎంపీ కూడా వద్దన్నారు. అందుకని ఆయన సరే ఆయన విధానాలతో కొన్ని నేను ఏకీభవించకపోవచ్చు, కానీ ఆయన కోవట్టుగా పంపిస్తారు. అంటే హరిరామ జోగయ్య గారు పేరుతో వాళ్ళ కొడుకే ఈ లేఖలు రాస్తున్నారు జనసేనాన్ని ఉద్దేశించి అంటూ కూడా ఒక వార్త కూడా ఈరోజు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. అసలు జోగయ్య గారిని కన్విన్స్ చేసే కెపాసిటీ కొడుకును కూడా కాదని నేను ఐ డోంట్ థింక్ సో అండి. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆయన మీరు కంట్రోల్ చేయటం అనేది ఆయన సాధ్యం కాదండి. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి లేఖలు రాస్తుంది హరిరామ జోగయ్య గారు అంటారు. ఖచ్చితంగా హరిరామ జోగయ్య గారు మీకు చిన్న ఇవాళ రాయడం మీరు కొత్తగా మీరు రాజశేఖర్ గారు ఎన్ని లేఖలు రాశారు, సోనియా గాంధీ గారు ఎన్ని లేఖలు రాశారు. మీరు ఆయనకి లేఖలు రాయడం చిన్నప్పటి నుంచి అలవాటు అండి. ఆయనకి వాళ్ళు కొత్తగా వచ్చిందైతే మీరు డౌట్ చేయాలి. ఆయన ఖచ్చితంగా లేఖలు రాస్తారు. ఆయన ఎవరి మాట ఆయన సీతయ్య మీకు పరిచయం లేదు కాబట్టి, మా ఊరు కాబట్టి మాకు పరిచయం అండి. మా పాలకుల బాబ్జీ గారు కానీ, పాత పోనీ మా వదిన సత్యాన్ని గారు కానీ, అల్లు వెంకట సత్యాన్ని కానీ మీరు అడగండి, ఎవరైనా అందరూ ఎమ్మెల్యేలు పరిచయం బాగా పరిచయం. అంటే నా మాట కాదు, అసలు సోషల్ మీడియాలో వాస్తవం ఆయన ఎవరో తెలియదు కాబట్టి వాస్తవాలు ఆయన చేసిన వాదనలో లోపాలు ఉండొచ్చు. ఓకే, కానీ ఐ డోంట్ థింక్ సో అండి. అంటే మీరు చెప్పినట్లుగా ఆయన జనసేనలోనే ఉండి పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఆయన లేఖలు రాయడం. పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఆయన లేఖలు ఎక్కడ రాశారండి? అంటే కాపు కులానికి ఆయన ఒత్తిడిగా పెట్టారు. కొంతమంది కూడా ఉన్నారు ఈ లేఖలు రాయడం మంచిది, ఇలా ఒత్తిడి ఉంటే మనకి అక్కడ చంద్రబాబు నాయుడు గారి దగ్గర బాగానే ఉంటుందని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారేమో నాకు కొంతమంది సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అది ఆయన మాట్లాడారు, సలహాలు అక్కర్లేదు అని చాలా గట్టిగా మాట్లాడారు. ఆయన ఈ ఫిక్స్డ్ అండి, తెలుగుదేశం వెళ్ళిపోవడానికి ఫిక్స్ అయ్యారు. కానీ ఒకటి ఆయన తిడతా ఉన్నారు, కానీ 24 సీట్లు ఆయన పవర్ షేరింగ్ అనేది లేదా ఒక స్థాయి ఆయన కలిసి నెంబర్ 1గా ఉండి పోరాడాలనేది నా కోరిక. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం రాష్ట్రం నెంబర్ 1 ఉంటే మిగతా వాళ్ళందరూ వెనకమాల వస్తారని కోరిక. కానీ ప్రస్తుత పరిస్థితులు 24 సీట్ల 30 సీట్ల అనేది ఆయన తీసుకోపోతే నిజంగా పోటీ చేస్తే అవతల పార్టీ పోవచ్చు. ఈయన పార్టీ నిలబడలేదు, అందరూ కలిసి ఏకమై ఓడించేస్తారు అందరూ. అది అర్థం చేసుకుంటే వాళ్ళకి బెటర్ అండి. అందుకని సరే ఏదేమైనా పాలిటిక్స్ నాకు బాధ ఏంటంటే వీళ్ళందరూ కలిసి హోదా విభజన హామీల గురించి మాట్లాడట్లా. మేము ఉద్యమం చేస్తుంటే 4 కోట్ల 7 సీట్ల రాష్ట్ర హక్కుల కోసం ఆత్మగౌరవం కోసం మాట్లాడట్లా. ఢిల్లీలో ఆత్మగౌరవం తీసుకెళ్ళి తాగడ పెడుతున్నారు. ఏం చేయమంటారు చెప్పండి? సమస్య వాళ్ళకి సీట్లు వీళ్ళకి సీట్లు, ఆ జగన్ గారిని తిడతాం, లేదా కళ్యాణ్ గారి భార్యలు పేరు చెప్పి ఒకళ్ళు తిడతాం, లేదా చంద్రబాబు నాయుడు. ఇదేనండి వీళ్ళ జీవితాలు. ఆంధ్రప్రదేశ్ భావితరాల అభివృద్ధి గురించి చర్చ జరగట్లేదు. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. అందుకని కళ్యాణ్ బాబు నేను ముద్రగడ గారి విషయం చెప్పలేను. ఆయన ఊహాతీతమైన వ్యక్తి అని దాంట్లో సినిమా లేదు అంటారు కదా చేతవసరం. ఆయన గురించి నేను మాట్లాడినాను. వ్యక్తిగతంగా విజేతపల్లి ఉంటారు, కానీ ఆయన ఆ రోజు తుని ఇష్యూలో ఏం చేశారు ఏంటనేది దాసనారాయణరావు గారు, చిరంజీవి గారు ఆ రోజు వెళ్ళిన సందర్భంలో మీరు చూశారు ఏం జరిగిందో. కొన్ని విషయాలు తెలుసు కానీ అంతకుమించి మాట్లాడకూడదు. దేవగంతులు అయ్యారు దాసనారాయణరావు గారు, మా ఊరైనా తెలిసిన ఆయన, మంచి ఆయన, ఆప్తులు, పెద్దలు, మిత్రులు. అందువల్ల నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి దాంట్లో. అందువల్ల వాళ్ళు బయట చేయించారు వీళ్ళ పంపిస్తారా అనేది నేను అనుకోను.
ఆయన ఎవరు కంట్రోల్ చేయగలుగుతారండి? వీళ్ళిద్దరూ ఒకరికొకరు పడదు, జోగయ్య గారికి ముద్రగడ గారికి. మీకు తెలియదు విషయాలు, ఓకే తెలుసండి, ఇద్దరికి పడదు అసలు. సార్, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది? నేను ఇందాక చెప్పినట్లుగా తెలంగాణ ట్రాకర్స్ అనేటువంటి ఒక సంస్థ రీసెంట్గా ఒక సర్వే చేస్తే ఆ సర్వే ప్రకారంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అంటే కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగించబోతుంది, 17 ఎంపీ స్థానాలకు గాను 12 ఎంపీ స్థానాలను కైవసం చేసుకోబోతుంది అంటూ కూడా వాళ్ళ సర్వే రిపోర్ట్ వచ్చింది. బీఆర్ఎస్కి వస్తాయండి, బీఆర్ఎస్కి బీజేపీకి కలిపి 5 స్థానాలకే వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఆ సర్వే సంస్థ చెప్పిన నేపథ్యంలో అసలు ఏంటి సార్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పుడు ఓవైసీ గారు లేపేశారు మీరు, నేను 12+5 అంటే ఓవైసీ గారు లేపేశారా? ఓవైసీ గారు సీట్ పర్మనెంట్ సీట్ ఏమో ఈసారి బీజేపీ ఆ స్థానాన్ని కైవసం చేసుకోబోతుందంటూ కొంతమంది ఇస్తున్నారు. అదే భారతదేశంలో ఇంతవరకు ఒక ఎలాగా అజ్ఞాన అంధకారాన్ని మూఢనమ్మకాలని పెంచి మతం పేరు మీద విద్వేషం రగిలించే ఒక పార్టీకి అధినేతగా ఎంఐఎం ఉన్న ఈ మత విద్వేషాలని కుల విద్వేషాలని పెంచే ఇంకొక పర్సన్ ఉత్తర భారతీయ జనతా పార్టీ అనేది రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడానికి వివాదాలు రెచ్చగొట్టి ప్రశాంతంగా హైదరాబాద్లో చిచ్చు పెట్టడానికి వీళ్ళు చేస్తున్నారా? ఎవరో తక్కువ కాదండి, అవసరం ఓవైసీ గారు తక్కువ కాదు, ఇక్కడ ఉత్తర భారతీయ జనతా పార్టీ పెట్టిన వాళ్ళు కూడా తక్కువ కాదు. మేము ఎప్పుడు చూడలేదు ఇంత దారుణంగానే ఒక కులాలు గొప్పని ఒకళ్ళు గొప్పని వాళ్ళకి అనుకున్నాను. వీళ్ళు మనువాదాన్ని తీసుకొస్తున్నారా? ఆయనేమో అక్కడ వాళ్ళ తమ్ముడేమో దుర్మార్గంగా ఆయన మాట్లాడాడు, వీళ్ళేమో మనువాదం గొప్ప. ఏం గొప్ప? బుద్ధుడు ఎవరో వీళ్ళకి తెలియజెప్పాలండి ఖచ్చితంగా. సరే, నేను కమింగ్ బ్యాక్తో పోయిన వాళ్ళు ఐ డోంట్ థింక్ సో. ఎప్పుడు హైదరాబాద్ ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్లో మత చిచ్చు కుల చిచ్చు పెడతానికి వస్తారు ఇలాంటి వాళ్ళందరూ? నా ఉద్దేశం ప్రకారం అందరూ మతతత్వంతో ఉండే పార్టీలు ఓడిపోవాలని కోరుకుంటాను నేను. కుల పిచ్చితో ఉండే పార్టీలు ఓడిపోవాలి. ఏ పార్టీ అయినా సరే రాసుకోండి, వెనక ముందు లేదు. కుల ద్వేషంతో ఉండే పార్టీలు ఓడిపోవాలి. తెలంగాణ అభివృద్ధి ప్రాతిపదిక మీద నేను కొట్లాడేవాళ్ళు నిలబడాలి. నాకు తెలిసి వాళ్ళ మీ సర్వీస్, నేను ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. సో యూ గాట్, అంటే మీ అభిప్రాయం ఏంటి? ఇవాళ శాండ్విచ్ అయిపోతుంది బీఆర్ఎస్ బిట్వీన్ తెలంగాణ విషయంలో. ఎంత ఛాంపియన్స్ అని ఇటు కేంద్రంలో అయితే బీజేపీ ఎన్నియాలి, ఇక్కడ రాష్ట్రంలో వీళ్ళు ఉన్నారు, మధ్యలో వీళ్ళు ఎందుకనే భావంతో శాండ్విచ్ అయ్యే పరిస్థితికి వస్తున్నట్టు అస్తిత్వం కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది కేసీఆర్ గారికి. అంటే బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకంగా మారే అవకాశం చాలా ఖచ్చితంగా ఇది అవసరం ఏంటంటారు. మళ్ళీ బీఆర్ఎస్ ఎత్తేసి టీఆర్ఎస్ తీసుకురావాలి ఆయన. అందుకనే నేను వాటర్ ఇష్యూస్ మీద టేకప్ చేశారు. ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సచ్ ఏ పవర్ఫుల్ అండ్ హానెస్ట్ ఆఫీసర్. ఆయన ఏదో ఒక ఆంధ్ర వాళ్ళు అది ఇది మాట్లాడిన దాంట్లో అభ్యంతరం ఉంది నాకు. ఆయన చాలా ఎన్నికల ముందు కూడా అట్లా ఆయనకు అనవసరం, అంత విద్వేషం అనవసరం ఆ విషయంలో. ఎక్సెప్ట్ దట్ నేను చెప్తున్నాను, ఆయన ఒక ప్రజల కోసం పాటుపడిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇవాళ నాగర్ కర్నూలు సీటు ఇంకో సీటు ఏదన్నా కానివ్వండి, ఆయన ఇవాళ బీఆర్ఎస్తో కలిశారు. ఎందుకని? ఉత్తర భారతీయ జనతా పార్టీ అహంకారం చేయడానికి, మనువాదం పేరుతో ఒక పాదాలను వేసి మిగతా జాతులను తొక్కడానికి చూసిన దాన్ని వ్యతిరేకించడానికి డెఫినెట్గా అప్రిషియబుల్. ఆ విషయంలో తెలంగాణ ప్రాంత హక్కులు ఆత్మగౌరవం కోసం డెఫినెట్గా, అలాగే ఆంధ్రప్రదేశ్ హక్కులు ఆత్మగౌరవం కోసం, తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ప్రాంతీయ పార్టీలు ఉండాలి. ఉండకుండా చేసేదానికి కేసీఆర్ గారు అన్నదానికి గుండె గాయపడి ఉంది మాకు. ఇవాళ కూడా ఆయన సొంతం చేకూర్చలేదు, మాకు కాదు చాలామందికి జాతిపరంగా తోటి తెలుగు జాతి బిడ్డలని అవమానించారు. ఆయన గుండె గాయపడి ఉంది. ఆయన చేసిన పొరపాట్లు ఖచ్చితంగా కాళేశ్వరంతో పాటు ఉంది, అహం ఒకటి ఉంది. మంచి పనులు కూడా ఉన్నాయి, సాఫ్ట్వేర్ ఎక్కడికో తీసుకెళ్లారు కేటీఆర్ గారు వీళ్ళందరూ. కానీ ఇవాళ చూస్తే నేపథ్యంలో ఎందుకు ఇంత అవసరం ఉంది, అట్లా బీజేపీ వస్తుంది అనే పరిస్థితి, ఆయన అస్తిత్వం కోసం పోరాడే పరిస్థితి వచ్చింది. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి మొన్న మీరు ట్రాకర్ చేసుకున్న బహుశా 9 నుంచి 10 స్థానాలు మ్యాక్సిమం రావచ్చేమని అంచనండి. ఉత్తర భారతీయ జనతా పార్టీకి మాత్రం ఉత్తర అంటే మళ్ళీ చాలా మందికి ట్రోల్ చేస్తూ ఉంటారు. అదే నేను ఇందాక నుంచి నేనే అడుగుదాం అనుకున్నా, అసలు ఏంటి భారతీయ జనతా పార్టీని ఉత్తర భారతదేశం వరకే పరిమితం? ఉత్తర భారతదేశం కాదని గుజరాతీ పార్టీ అని కూడా అనాలి. ఇవాళ గుమా వ్యాపారుల పార్టీ అని ఎందుకో తెలుసా? ఎంత గొప్పటండి శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు, ఎలాంటి అనుమానాస్పదలు చనిపోయారు. నా దేశంలో కాశ్మీర్ కోసం చాలా కష్టపడ్డాడు. ఆయన పార్థివ దేహాన్ని కూడా మిగతా వాళ్ళందరూ స్నేహితులు కలకత్తా విమానంలో పంపించాల్సి వచ్చింది వేసుకుని. అలాంటి మనిషి. అలాగే వాజ్పేయి గారు, పివినేశ్వరరావు గారు ఎంత గౌరవం ఇచ్చారు, పివినేశ్వరరావు గారు ఇచ్చారు. వాళ్ళు ఉన్నది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు ఉంది గుమా వ్యాపారులు ఉత్తర భారతీయ జనతా పార్టీ. వీళ్ళు ఏమంటారంటే అందులో సిద్ధాంతకర్త, ఈ దక్షిణాది వాళ్ళు నల్లగా ఉంటారు, నిగ్రోల్ టైప్లో, నిగ్రోల్ గురించి మాకేముందా,
ఇగ్రోలో కూడా తప్పు కాదు, అది బ్యాషింగ్, వాళ్ళ బాడీ షేమింగ్ చేయటం. అది నా తెలుగు జాతి కానీ, నా ద్రవిడ జాతి కానీ, దేశ మూలవాసులనే మిగతా వాళ్ళు కానీ చాలా దారుణంగా రంగు పేరుతో చాలా అసహ్యంగా అవమానించిన వాళ్ళు కదా. ఏమంటారు వాళ్ళు ఉత్తరానకుండా. మళ్ళీ ఒక ఆయన మాట్లాడతాడు, ఉత్తర భారతీయ జనతా పార్టీ అండకోలో ఉన్న మంత్రి, హిందీ రాని వాళ్ళు దేశం వదిలి దొబ్బేయాలంటే దేశద్రోహులు అంటే. ఈ అయ్యగారి జాగీరే వీళ్ళు వచ్చారు తర్వాత, వీళ్ళకి భాషకి లిపే లేదు హిందీకి. రమ్మనండి చర్చికి ఎవరన్నా అద్దెకి తెచ్చుకున్నారు దేవనాగర్ని. వేల సంవత్సరాల పాటు ఉన్న భాషల యొక్క సంస్కృతిని, ద్రవిడ భాషలని ప్రపంచంలో పురాతన లిఖిత సాహిత్యం, సంగం సాహిత్యం తమిళనాడు అవమానించే హక్కు ఎవరికి ఇచ్చారు వీళ్ళకి? వీళ్ళు మా తర్వాత వచ్చారు ఇరాన్ నుంచి వచ్చి ఆర్యవాదం ఎవరు కావాలండి? ఆర్యపుత్రులు ఎవరికి కావాలి? ఈ దేశం మా మూలవాసులది, మీరు అద్దెకు వచ్చారు ఇక్కడికి, కావాలని మీరెవరు వెళ్ళిపోమంటానికి అని మాట్లాడదు. అందుకని నేను అంటున్నాను అంతే తప్ప ఈ దేశం సంఘటితంగా ఉండాలి. నా తెలుగు, నా ద్రవిడ, నా బెంగాలీ, మరాఠీ, కాశ్మీర్ అందరూ కలిసిన దేశం ప్రపంచంలో నెంబర్ 1 ఉండాలి కోరుకుంటాం. కానీ దేశాన్ని దుర్మార్గంగా చీల్స్తుంది వీళ్ళండి, మతాల పేరు మీద, కులాల పేరు మీద, ఉత్తర భారతీయ అహంకారం పేరు మీద. అందుకని మాట్లాడాను. అందుకని సరే, కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్ అగైన్, ఇవాళ బీజేపీకి యాక్చువల్ 2 స్థానాలు వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు ఇవాళ పెరుగుతుందండి. 3-4 స్థానాల పైగా వచ్చే అవకాశం కనపడుతుంది. అంటే 4 ఆల్రెడీ సిట్టింగ్ స్థానాలు ఉన్నాయి కదా, ఉన్నా సరే తగ్గిపోయింది మొన్న. మళ్ళీ 4-5 స్థానాలు కూడా వెళ్ళే అవకాశం కూడా కనపడొచ్చండి. బీఆర్ఎస్ కనుక తగ్గిపోతే వీళ్ళకి 9 స్థానాలు. మీరు చెప్తున్న దాని ప్రకారంగా 10 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి, 9 స్థానాలు, 9 to 10 స్థానాలు మ్యాక్సిమం కాంగ్రెస్ పార్టీ 9 స్థానాలు, వీళ్ళకి 4 నుంచి 5 స్థానాలు, బీఆర్ఎస్కి 2-3 నుంచి 1 ఎంఐఎం. రిజర్వ్డ్ సీట్ల దుప్పటేసి కూర్చున్నారు ఆ కాన్స్టిట్యున్సీలు. వాళ్ళని ప్రజాస్వామ్య సెక్యులర్ శక్తులు వాళ్ళ మీద విజయం సాధించాలి తప్ప మతంతో ముళ్ళుల్లో తీద్దాం, మత విద్వేషాలను తెచ్చకూడతాం అనే సిద్ధాంతం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా అది మతతత్వ పార్టీ ఎంఐఎం. నో సెకండ్ థాట్ ఇన్ దట్. యాజ్ గుడ్ యాజ్ బీజేపీ ఆల్సో లైక్ దట్. అలా తయారైంది. ఎంత గొప్ప పార్టీ అండి ఇవాళ అలా అయిపోయిందంటే ఒకప్పుడు. అందుకని ఆలోచించాలి. బట్ నా అభిప్రాయం ప్రకారం తెలంగాణలో సిచ్యుయేషన్ కొంచెం ఫ్లూయిడ్గా ఉంది. ఇట్ మే టేక్ సమ్ టైమ్ అండి సాలిడ్గా అవ్వడానికి. అప్పుడు మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందే. కానీ తెలంగాణ ప్రజలను నాయకులు మాత్రం మెచ్చుకుంటున్నా. తమ హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం ఢిల్లీ పాఠశాలకి ఆంధ్రప్రదేశ్లో నాయకులు పెట్టినట్టు తాకట్టు పెట్టట్లా. ఢిల్లీ నడి బజార్లో తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని అమ్మేయట్లేదు, కాళ్ళు పట్టుకోవట్లా, ప్రాధేయపట్టలేదు. చెప్పులు పెట్టేవాళ్ళు పెట్టారు, పక్కన పెట్టండి. బట్టి విక్రమార్క నిలబడి ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు ఎక్సెప్ట్ గుజరాత్ ఏదో నేను మాట్లాడుతున్న తప్పితే నిలబడి ఉన్నాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కేటీఆర్, వీరభద్రం, చాడ వెంకటరెడ్డి గారు అందరూ నిలబడి ఉన్నారండి. నా తెలుగు జాతి బిడ్డలు. తెలుగు జాతి అన్నారు కాబట్టి ఒకటి గుర్తొచ్చింది సార్. ఇప్పుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడైనటువంటి నందమూరి తారక రామారావు గారికి మరో 2-3 రోజుల్లో భారతరత్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించబోతుందని, భారతరత్న ప్రకటించిన తరువాత మాత్రమే టీడీపీ జనసేనతో పాటుగా పొత్తుండబోతోంది భారతీయ జనతా పార్టీకి అనేది కూడా ప్రకటించబోతున్నారు అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర కొడుతుంది. నిజంగా రామారావు గారికి భారతరత్న ఇచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందా అంటే ఏం చెప్తారు సార్? టక్కు టమార్ గజకని కోకని ఇంద్రజాల మహేంద్రజాల విద్యం చేయడంలో చాలా ఫేమస్. లంచాల ఆశ చూపించడం లేదా ఇంకోటి చూపించడంలో చాలా బెటర్ ప్లాన్. నితీష్ కుమార్ గారిని కలుపుకుంటున్న ముందు కర్పూరి ఠాకూర్ గారికి ఇట్ డిజర్వ్డ్. అది అసలు ఎలాంటి ఇవ్వాల్సింది ఇవాళ ఎన్నికల ముందు ఆయన మోస్ట్ డిజర్వ్డ్ అండి. ఎన్నికల ముందు ఇచ్చి అక్కడ వసిపరచుకోవడానికి. ఆ వెంటనే ఈయన ఒక్కడే రంగమార్తాండ గండ పేరుండ రాజాది రాజులాగా దుష్ట ప్రచండ్లాగా నడుచుకుంటూ వెళ్తా మొత్తం అందరినీ పక్కన పడేసి దేవాలయం టెంపుల్కి ఈయన ఒక్కడే, ఆ కెమెరాల మేనలు తప్పితే ఎవరు లేరు, ఈయన ఒక్కడే వచ్చి వాళ్ళందరూ మాజీ ముఖ్యమంత్రులు లేదా మా కేంద్ర మంత్రులు అందరూ కడకడ వెనకమాల భారతరత్నంలో ఎగిరెగిరి చూస్తూ ఉంటే ఈయన ఒక్కడే, ఆయన అంగరంగ సమేతంగా ఆయన సామంతరాజు అంగరక్షకులతో అంతే తిరుగుతా అందరినీ కటకటాల పైనుంచి ఇలా పలకరిస్తా. ఏదో ఏ మనుషులు వాళ్ళు? ఏదో జైల్లో నుంచి వచ్చిన మనుషులు అటవీకులు వాళ్ళు ఏమన్నా ఆటవీకులా ఏమన్నా వాళ్ళు ఏమన్నా వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు, రఘువీర్ ప్రసాద్ గారు, లేకపోతే రవిశంకర్ ప్రసాద్ గారు మిగతా వాళ్ళందరూ ఈ మీద దాడి చేస్తారా? ఎవరు అమితాబ్ బచ్చన్ గారు లేదా సచిన్ టెండూల్కర్ ఇంకా భారతరత్నలు అందరూ కటకటాల వెనకమాల పెట్టాడు ఆయన. అంతటి దుర్మార్గానికి అది కాదండి. అప్పుడు ప్రజల్లో వచ్చింది ఏంటంటే ఉత్తర భారతాన
అరే మోడీ మా అద్వానీ గారు వాళ్ళ ఆవిడతో కలిసి పూజ చేయొచ్చు కదా అంటే ఆయనకి చలిగాలు తట్టుకోలేదు. వీళ్ళు చెప్తున్నారు, ఆయన చెప్పలా. సరే మురళీ మనోహర్ జోషి గారు ఉన్నారు కదండి, ఆయన కాళ్ళు నొప్పులు, ఆయన నొప్పులో కాళ్ళు ఆయన వస్తా అంటాడు, ఇది రానివ్వలేదు. ప్రజలు అద్వానీ గారు లేకపోవడం బాధ కలిగింది. దాంతో ఈయన ఏం చేశాడు, దాన్ని ఎన్నికల్లో మనకి అద్వానీ గారికి భారతరత్న అయిపోయింది. మళ్ళీ పార్టీగా ఉంటాయండి, ఇదేమైనా ఎన్నికల ప్రచారమా? ఎందుకని అనుకుంటున్నానంటే ఆ ఫాక్స్కామ్ కంపెనీ వాళ్ళు ఇంకో అగర్వాల్ గారితో కలిపి మన ఆంధ్రప్రదేశ్లోనో తెలంగాణలోనో ఇంకో చోట మహారాష్ట్ర రావాల్సిన సెమీ కండక్టర్స్ని 1,50,000 కోట్లు పెట్టేది గుజరాత్లో పెట్టించుకున్నాడు. పెట్టించుకుని మళ్ళీ వాళ్ళు అటు ఇటు అంటే వెళ్ళిపోతారని ఆయనకు మరి ఎందుకన్నా పద్మభూషణ్ అవార్డు ఇచ్చాడు ఆ ఫ్యాక్షన్ తైవాన్ ఆయనకి. అంటే నేను ఏళ్ళని అన్నగానే అంత గొప్ప వాడిని మనం గుజరాత్ ఇంకోటి పెడితే ఇంకోటి భద్రత కూడా ఇచ్చేస్తారు. ఈయన తెలంగాణలో పెడితే ఎవరా, ఆంధ్రప్రదేశ్లో ఎవరా? అక్కడి నుంచి ఆయన మొదలైంది. ఏది చౌదరి చరణ్ సింగ్ గారు అబ్బాయి, ఆయన ఏం చేస్తున్నారంటే నేను మనవడు జయంత్ చౌదరి మా తాతకి ఇస్తే మొదలుపెట్టారు. అక్కడ పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని రోహిల్ఖండ్ కింద ఉన్న బాగ్పట్ కానీ ఆ ప్రాంతాల్లో అంతా కూడా మీరట్ కానీ వాళ్ళ ప్రభావం ఉంది. అందుకే జయంత్ చౌదరి గారు తాతగారికి ఇచ్చేస్తే మా తాతకి ఇచ్చిన తర్వాత నేను అలా కలవకుండా ఉంటాను, భారతరత్న ఆయన కూడా డిజర్వ్డ్ అనుకున్నాను. తర్వాత తమిళనాడులో అన్నమలై గారు గొడవ చేస్తాను, ఏఐడిఎంకి వెళ్ళిపోయింది. ఇంకేం చేద్దాం, వాళ్ళకి ఇంకోటి లాగేద్దాం, స్వామినాథన్ గారికి ఇచ్చేద్దాం. ఆ తమిళనాడులో ఇచ్చేసాను, స్వామినాథన్కి ఇచ్చేసాను. స్వామినాథన్ గారు అడిగింది రైతుల కోసం తప్పించైనా మేము ఖర్చుల మీద ఎంఎస్పీ కింద 50% పెట్టి ఇవ్వండి ఆయన చెప్తే అది నిజమైన భారతరత్న, అది నివాళి. అందుకని ఓట్ల కోసం వాళ్ళకి అయిపోయిన తర్వాత తెలంగాణలో చూశారు పివి నరసింహరావు గారు, ఆయన అవమానించింది మనం వాడుకుంటే ఎట్లా ఉంటుంది, మంచిగా ఉంటుంది, మన దెబ్బతైంది మనం చేద్దామని మళ్ళీ పివి నరసింహరావు ఈజ్ ఆల్సో మోస్ట్ డిజర్వ్డ్. కానీ ఎన్నికల కోసం లంచం ఇచ్చినట్టు ఇలా చేస్తే అవమానంగా మోస్ట్ డిజర్వ్డ్ క్యాండిడేట్స్ అండి. అన్నాళ్ళ నుంచి అడుగుతున్నాము. ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుంచి అప్పుడే ఇవ్వాలి కానీ ఇవ్వలేదు. ఎందుకంటే ముగ్గురు వాళ్ళు తోలుబొమ్మలాట ఆడిస్తున్నారు అనమాట. కాదా చెప్పమనండి, ఎవరు గట్టిగా ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం, ప్రత్యేక హోదా ఇబ్బంది హామీల కోసం ఎవరు మాడుతున్నారు గట్టిగా వాళ్ళ. దాంతో ఇప్పుడు ఇదే పరిస్థితుల్లో రామారావు గారికి వచ్చిందంటే చిన్నతనంగా అనిపిస్తుంది, లంచాలు ఇచ్చినట్టు తెచ్చుకున్నట్టు అనిపిస్తుంది. బహుశా జరగకపోవచ్చు. తన తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడి బజార్లో తాకట్టు పెడతా ఉంటే నిలదీసి దమ్మున్న ఎన్టీఆర్ తన ఎన్నికల కోసం ఉత్తరాలు దక్షిణాలు చేసుకునే ఎన్నికల కోసం తన ఆత్మగౌరవాన్ని ఇంకోసారి వీళ్ళు ఇలా తాకట్టు పెట్టే పరిస్థితి వస్తే ఊరుకుంటుందండి ఆత్మ? ఇలాంటి పరిస్థితులు ఆయన కోరుకుంటాడా? నో, తన ఆత్మగౌరవాన్ని కోల్పోడు. ఓకే, అసలు కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చెయ్యొచ్చేమో, ఓట్ల కోసం ఏమన్నా చేస్తారు వాళ్ళు. ప్రత్యేక హోదా విభజన హామీలు ఇమ్మనండి, ఎన్టీ రామారావు సాక్షిగా మేము చేస్తామని ప్రకటించమనండి, పోనాలంత గౌరవం ఉంటాయి. ఒక తరం బాగుపడుతుందండి, తరం దెబ్బతిందండి. ఆంధ్రప్రదేశ్కి 9.5 సంవత్సరాలుగా బడ్జెట్లో చేసిన నమ్మక ద్రోహాన్ని సవరించి తెలంగాణకు కూడా ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయమనండి. అది నిజమైన నివాళండి. ఏదో పురస్కారం ఇచ్చేసి ఇవాళ కూర్చుని మీరు ఓట్లేయండి గొర్రెల్లాగంటే ఆంధ్రప్రదేశ్ చేసిన నమ్మద్రోహాన్ని చూసి కూడా ఓట్లేస్తారండి? ఐ డోంట్ థింక్ సో అండి, ఐ డోంట్ థింక్ సో. తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ బజార్లో తాకట్టు పెట్టకూడదు. అది కాదు, గుజరాతీ పాదుషాల దగ్గర తలకాయ వంచే పరిస్థితి రాకూడదు. కోటి రతనాల వీణ నా తెలంగాణ అన్నాడు దాశరథి గారు. కోటి లింగాల్లో ఉన్న ఆంధ్ర శాతవాహనులు, అమరావతికి ఉన్న దానికటకం, గుంటూరు జిల్లా దానికటకం ఉన్న శాతవాహనులు ఇదే మాట్లాడుతూ ఉంటే వీళ్ళు గుజరాతీ కొంతమంది వ్యాపారులు కానీ అప్పుడు పాలకులు కానీ గుజరాత్ వెళ్ళి ఆ కచ్చి ప్రాంతం దాకా జయించి వచ్చారు 2000 సంవత్సరాల క్రితం. మీరు ఇండియా మ్యాప్ కొట్టండి. మగధ సామ్రాజ్యం ఢిల్లీ లేదప్పుడు, మగధ సామ్రాజ్యం జయించి వచ్చాడు ఆంధ్ర శాతవాహనులు. అది మా కెపాసిటీ. మీ అద్వైత అద్వైత ఇవన్నీ వచ్చినప్పుడు కూడా శుద్ధ అద్వైత చాలా వచ్చింది కదా. వల్లభాచార్యులు గారు కోనసీమ ఆయన వెళ్ళి గుజరాత్లో వాళ్ళు అందరూ అనేక మంది ఫాలోవర్స్ గుజరాత్ని ఆధ్యాత్మికంగా అక్కడ చేసి వచ్చి వాళ్ళందరి మనసులు తెలుసుకున్నాడు. అట్లాంటిది నా తెలుగు జాతి 13.5 కోట్లు ఉన్న తెలుగు జాతి వాళ్ళ అవమాన భారంతో ఈ గుమా వ్యాపారులు కాళ్ళ దగ్గర కూర్చునే పరిస్థితి వస్తుందా? రాకూడదండి. తాత్కాలిక ప్రయోజనాల కోసం, స్వార్థం కోసం, పదవుల కోసం ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్టుకునే పరిస్థితి వచ్చిందా? సభలు పెడుతున్నారు, జగన్ గారు ఇలాగని తిడతారు, కళ్యాణ్ గారు ఇలాగని తిడతారు, ఆయన తిడతారు, ఆయన తిడతారు. రాష్ట్రం గురించి మాట్లాడితే ఎవడో మాట్లాడడం. డ్యూ రెస్పెక్ట్ టు దెమ్. మా గొంతేమో మేజర్ మీడియా నొక్కేశారు.
90% టీవీలు మేము ఢిల్లీలో నరకయాతన పడి చలిలో వందలాది మంది ఉద్యమించిన 2% కూడా చూపించట్లేదు. ఏమైందండి మీ మీడియాకి? మేమేం చెప్పు చేసాం? 8వ తారీఖున విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు, తెలుగు జాతి యొక్క ఆత్మగౌరవాన్ని ప్రత్యేకంగా సాధించుకున్నామంటూ వందలాది మంది జంతర్ మంతర్లో ధర్నా చేస్తే ఒక్క ఛానల్ ఒక్క నిమిషం సేపు కాదు, ఒక సెకండ్ సేపు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చూపించలేదు. ఏం పాపం చేశాం అక్కడ? ఒక నాయకురాలి కుమార్తె గారు 5 నిమిషాలు హడావుడి చేయగానే భూబంతరాలు దద్దరిల్లేట్ చేస్తారు మీరు. విశాఖ ఉక్కు కార్మికులు అంతమంది వచ్చారు, వందలాది మంది అక్కడ ధర్నా చేస్తే 8వ తారీఖు ఫిబ్రవరి తారీఖున నోట్ చేసుకోండి జంతర్ మంతర్ దగ్గర. ఏ టీవీ చూపించారు? ఏ పేపర్ కాగితం మీద రాశారు చెప్పండి? ఏదో వామపక్ష పత్రికలో ఒకటి రాసింది వాళ్ళకి. ఏం పాపం చేశాం? ఢిల్లీలో మేము ఆల్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ ఎక్స్టెన్షన్ సెమినార్ జాతీయ స్థాయిలో ప్రొఫెసర్లు అందరిని తీసుకుని సెమినార్ పెడితే ఇంత ముక్క అర సెకండ్ కాదు, అక్షరం ముక్క రాయలేదండి. ఎవరు చేస్తే ఉద్యమాలు అవుతాయి? 2019 తర్వాత బేకర్ ఉద్యమం చేసాం. 2019 ముందు కంటే 90% మీడియా చూపించలేదు. మేమేమైపోయామని అడుగుతున్నారు మీడియాలో. బాధ కలుగుతుందండి. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు? ఒకరినొకరు తిట్టుకుంటామా? చర్చల్లో బూతులు తిడతా ఉంటారు. ఇంకా నయం మీరు బూతుల మీద అడగలేదు నన్ను. ఈయన బూతులు తిడతాడు. ఈయన బూతులు ఏంటంటే మీరు ఏమైనా తిడుతున్నారు? వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ. ఇవాళ చర్చా వేదిక ఈ బూతుల మీద. ఏంటండి బూతుల మీద? రామచంద్రమూర్తి గారు అక్కడ కూడా సమావేశం పెట్టారు, నేను హాజరై వచ్చాను. నా రాజకీయ పరిభాష తప్పు అని, మా కంఠశోషణ కాదు. ప్రజల్లో ఎవరో ఒకరు అడుగుతారు, బూతులు తిట్టుకునే వాడికి ఓటేయకూడదు. వీళ్ళు ఎవరన్నా కానీ రాష్ట్రం కోసం హక్కుల గురించి మాట్లాడే వాళ్ళకి ఓటేయండి. అది రావాలండి. ఎందుకంటే వీళ్ళు తిట్టుకుంటారు, నేను ఢిల్లీ దగ్గర పిల్లలాగా అయిపోతున్నారు. ప్లీజ్ ఎవ్రీబడి షుడ్ థింక్ అబౌట్ దిస్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.